హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎక్కడ లోన్ తీసుకుంటే బెటర్, యాప్స్ ద్వారా లోన్ తీసుకుంటే బెటరా లేదంటే బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకుంటే బెటరా ఇది తెలుసుకుందాము. సో ఎక్కడ తీసుకుంటే మనకు బెటర్ అంటే బెనిఫిట్ ఉంటుంది. సో యాప్స్లో పర్సనల్ లోన్ ఆఫర్స్ కూడా చాలా చేస్తుంటారు అనమాట. సో దానిలో తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. సో యాప్స్ ద్వారా బ్యాంక్ ద్వారా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాము. సో ముఖ్యంగా మనము చాలామంది ఎమర్జెన్సీ ఉంటుంది. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏం చేస్తారు, యాప్స్ కాల్ చేసి మరీ లోన్స్ ఇస్తుంటాయి. లేదంటే మనకు నెంబర్ ఆఫ్ ఫోన్పేలో చూసినప్పుడు కానీ, లేదంటే గూగుల్ పేలో చూసినప్పుడు కానీ, లేదంటే ఇంకెక్కడ నెట్ బ్యాంకింగ్లో కానీ, లేదంటే ఏదైనా ఎక్కడైనా చేసినప్పుడు ఇన్స్టాంట్ లోన్ అమౌంట్ అని వస్తుంటుంది అనమాట. 5 lakhs, 10 lakhs, 2 lakhs, 3 lakhs అలా వస్తుంటుంది. అంటే మీరు సాలరీడ్ పర్సన్ కాబట్టి మీకు మీ డేటా అనేది ఎక్కడి నుంచో తీసుకొని వాళ్ళు సో ఆఫర్స్ ఇస్తుంటారు. మీకు ఇన్స్టాంట్ లోన్ అప్రూవల్ ఆఫర్స్ ఇస్తుంటారు అనమాట. అంటే వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ ఏం తీసుకోకుండా యాప్స్ ద్వారా కొన్ని చాలా యాప్స్ ఉన్నాయి. యాప్స్ ద్వారా మీకు లోన్ ఇస్తుంటారు, ప్రీ అప్రూవల్ లోన్ ఇస్తుంటారు. అక్కడ మీరు డాక్యుమెంటేషన్ ఏం అప్లై మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లింక్ క్లిక్ చేసి మీరు లోన్ ప్రాసెస్ చేస్తే జస్ట్ 10 minutesలో మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది కరెక్టే. సో ఈ యాప్స్ ద్వారా లోన్ తీసుకోవడం మీకు చాలా నష్టాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే చాలా వరకు లాస్ని క్రియేట్ చేస్తుంది. ఎలా అంటే మీరు యాప్స్ ద్వారా ప్రీ అప్రూవల్ లోన్ ఇచ్చేది ఏదైనా సరే మీకు బ్యాంకు పర్సనల్ లోను మీరు ఫిజికల్గా అప్లై చేసే పర్సనల్ లోన్ కన్నా చాలా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కనీసం అంటే మీకు బ్యాంక్లో అప్లై చేస్తే 10.75 11%కి వస్తుంది. కానీ మీకు యాప్లో అప్లై చేస్తే 13%, 14%, 15%, కొంతమందికి 18%, 20%, 25%, 30%లో కూడా లోన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే మనం 10%కి తీసుకొని 10.75 11% తీసుకుంటే ఎలా ఉంటుంది, 20% తీసుకుంటే ఎలా ఉంటుంది, 30% తీసుకుంటే ఎలా ఉంటుంది. అంటే మనం ఈఎంఐ ఎంత పే చేస్తున్నామో దానికి డబల్ అమౌంట్, డబల్ ఈఎంఐ కూడా పే చేయాల్సి వస్తుంది మనం అక్కడ. సో నార్మల్గా బ్యాంక్లో తీసుకుంటే ఈఎంఐ 10,000 ఉందనుకోండి, 10,000 ఇంట్రెస్ట్ ఒక 2,000 ఉంటుంది. అదే మీరు 20%, 30% తీసుకుంటే అది 18,000కి వెళ్తుంది. అంటే మీరు ఈఎంఐ ఎంత ఉంటే దానికి డబల్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేసుకుంటే వెళ్ళిపోతారు, ఇంకా మీకు అక్కడ తగ్గవు. సో మళ్ళీ లోన్ యాప్స్లో ఏమైందంటే ప్రాసెసింగ్ ఫీజు కూడా చాలా ఎక్కువ కట్ చేస్తారు. 5% వరకు కట్ చేస్తారు, 3%, 4%, 5% వరకు కట్ చేస్తారు. సో అదే బ్యాంకులో అప్లై చేసుకుంటే మినిమం ఒక 5,000, 2,000. సో కొన్ని ఆఫర్స్ ఉన్నప్పుడు 1,000 రూపీస్, ఆఫర్స్ లేనప్పుడు 5,000, 4,000, 3,000 ఇలానే కట్ చేస్తారు మీరు ఎంత లోన్ అమౌంట్ తీసుకున్నా సరే. సో కొన్ని బ్యాంకులు ఏం చేస్తాయంటే 0.75%, 0.5%, 1% కట్ చేస్తాయి. అంతకన్నా ఎక్కువ కట్ చేయవు బ్యాంకులు. సో ఎందుకంటే రూల్స్ అనమాట. బ్యాంక్ అంతా ఎక్కువ కట్ చేసేందుకు ఆపర్చునిటీ ఉండదు. సో లోన్ యాప్స్కి అనేది ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. హిడెన్ ఛార్జెస్ కూడా చాలా ఉంటాయి. మళ్ళీ క్లోజింగ్ టైంలో కూడా మీకు లోన్ యాప్స్లో క్లోజ్ చేయాలంటే 5%, 6% కూడా ఛార్జ్ చేస్తారు. 5% మినిమం ఛార్జ్ చేస్తారు. సో లోన్ క్లోజ్ చేయాలంటే మీరు 5% కట్టి క్లోజ్ చేయాలి. అదే బ్యాంక్లోకి వెళ్తే సో 1 year తర్వాత ఒక 10 lakhs పోయి తీసుకుంటే ఫిజికల్గా డాక్యుమెంటేషన్ ఇచ్చి తీసుకుంటే ఛార్జెస్ 0 ఉంటాయి. మీరు ఛార్జెస్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. 0 ఛార్జెస్తో మీరు క్లోజ్ చేసుకోవచ్చు. అదే కొంచెం తక్కువ లోన్ అమౌంట్ తీసుకుంటే 3%, 4%, 2% అలా ఛార్జ్ చేస్తారు బ్యాంకులు. సో బ్యాంకులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా బ్యాంకులలో వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో మీకు 10.75 నుంచి 10.5 నుంచి స్టార్ట్ ఉంటాయి. 10.25 ఎప్పుడైనా ఆఫర్స్ వచ్చినప్పుడు 10.25 నుంచి స్టార్ట్ ఉంటుంది బ్యాంకులలో మీరు లోన్ అమౌంట్ ఎక్కువ తీసుకుంటే. సో ప్రాసెసింగ్ ఫీజు కూడా 2,000 నుంచి స్టార్ట్ ఉంటుంది, 3,000, 4,000, 5,000 అంతకన్నా మించి కూడా ప్రాసెసింగ్ ఫీజు కట్ చేయాలన్నమాట బ్యాంకులలో. సో బ్యాంకులో తీసుకోవడం 100% మీకు బెనిఫిట్. సో మంచి సాలరీ ఉండి, మంచి సిబిల్ స్కోర్ ఉండి, సో అన్నీ బాగుంటే కనుక మీరు సింపుల్గా బ్యాంక్కి వెళ్ళేసి డాక్యుమెంటేషన్ ఏమైనా అడిగితే డాక్యుమెంటేషన్ ఇచ్చి అప్లై చేసుకుంటే చాలా బెటర్. బ్యాంకులలో ఇంకొకటి ఉంది, బ్యాంకులు కూడా ఇన్స్టాంట్ లోన్ ఇస్తాయి చాలా వరకు. సో హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, యాక్సిస్ ఇలా సాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇన్స్టాంట్ లోను అప్రూవల్ ఇస్తుంటాయి అనమాట. సో లోన్ మీకు అక్కడ కనిపిస్తుంటుంది. నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేయగానే ఇన్స్టాంట్ లోన్ అప్రూవల్ వితిన్ 10 seconds అమౌంట్ విల్ బీ క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్ అని చూపిస్తుంటుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాము, అరే ఇన్స్టాంట్గా అప్రూవల్ ఇచ్చేసారు కదా తీసుకుందామని చాలామంది తీసుకుంటారు. దానిలో కూడా ఒక లాస్ ఉంది మీకు. ఇన్స్టాంట్ అప్రూవల్తో తీసుకున్నా కూడా మీకు 1% నుంచి 2%, 3% వరకు బ్యాంకులు కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాయి. సో అది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు ఫిజికల్గా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఫిజికల్గా మీకు డాక్యుమెంటేషన్ అన్ని చెక్ చేసి అప్రూవల్ ఇచ్చి అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చినా సరే మేల్ అప్రూవల్ తీసుకొని మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లీస్ట్ చేసే అవకాశం ఉంటుంది బ్యాంకర్స్. సో బ్యాంక్లో ఒక పర్సన్తో డీల్ అయితే కనుక, బ్యాంక్లో కానీ ఏజెంట్స్ ద్వారా కానీ ఏదైనా సరే ఒక పర్సన్తో డీల్ అయితే కనుక వాళ్ళు తక్కువ చేసే అవకాశం ఉంటుంది. అదే మీరు ఇన్స్టాంట్ లోన్ తీసుకున్నారనుకోండి, ఇన్స్టాంట్ లోన్ తీసుకుంటే వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సిందే, వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు ఎంత కట్ చేస్తే అంత కట్ చేయించాల్సిందే. సో ఇన్స్టాంట్ లోన్లో అలా ఉంటుంది. మీకు ఇన్స్టాంట్ లోన్లో తప్పకుండా మీరు డాక్యుమెంటేషన్ ద్వారా అప్లై చేసిన దానికన్నా ఎక్కువ ఇన్స్టాంట్ లోన్లో కట్ అవుతుంది అనమాట.
సో మీరు ఇన్స్టెంట్ లోన్ తీసుకోవడం వల్ల చాలా లాస్ అవుతారు. ఇంకా లోన్ యాప్స్ తీసుకోవడం వల్ల చాలా నష్టం ఉంటుంది మీకు. లోన్ యాప్స్ కనుక వెళ్ళొద్దు. మీరు అంత పర్ఫెక్ట్గా పే చేసే వాళ్ళైనా కొన్ని ఎమర్జెన్సీ టైంలో మీరు నాకు ఇప్పుడు లోన్ డాక్యుమెంటేషన్ ఇచ్చి అప్లై చేసి అదంతా చేసి అంత టైం లేదు అనుకున్నప్పుడు కూడా మీరు లోన్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు. ఎందుకనంటే ఇప్పుడు లాక్డౌన్లో చాలామంది, అంటే నేను కూడా లోన్స్ అప్లై చేస్తాను కాబట్టి, నేను కూడా లోన్ పర్సనే కాబట్టి చెప్తున్నాను, చాలామంది లాక్డౌన్లో కానీ లాక్డౌన్ తర్వాత కానీ లోన్ యాప్స్ ద్వారా చాలామంది లోన్స్ తీసుకున్నారు. మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ మంచి సాలరీలు ఉన్న వాళ్ళు కూడా యాప్స్ ద్వారా తీసుకున్నారు. ఇన్స్టాంట్ లోన్ ఇస్తున్నారని చెప్పి తీసుకున్నారు. ఒక 6 నెలలు 1 ఇయర్ తర్వాత ఏమైనాయి, కొన్ని లోన్ యాప్స్ అన్నీ కూడా బ్యాన్ అయిపోయినాయి. బ్యాన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మంచి పర్సన్సే, పే చేయడానికి రెడీ ఉన్నారు ఈఎంఐ, అయినా సరే వాళ్ళకు పేమెంట్ చేయడానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే బ్యాన్ చేస్తారు కదా, బ్యాన్ చేసిన తర్వాత ఎలా పేమెంట్ చేస్తారు? పేమెంట్ చేయడానికి ఆప్షన్ లేదు అసలు. అప్పుడు ఏమవుతుంది, మీ సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది. మీ సిబిల్ స్కోర్ వన్స్ తగ్గింది, అక్కడ డ్యూ అమౌంట్ పెరిగిపోతుంది అంటే కనుక బ్యాంకులు కూడా మీకు లోన్ ఇవ్వు. మీకు 1 lakh సాలరీ ఉండని, 2 lakh సాలరీ ఉండని, 5 lakh సాలరీ ఉన్నా సరే, 5 lakh సాలరీ ఉన్నా 1 lakh కావాలంటే కూడా మీకు దొరకదు. ఎందుకంటే మీరు డిఫాల్టర్, మీరు ఇక్కడ లోన్ పెండింగ్ ఉంది మీది. సో అది యాప్ అయినా ఏదైనా అది పేమెంట్ చేయాలంటే కూడా మీకు యాప్స్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, యాప్స్ ఎలా పేమెంట్ చేయాలని దొరకదు మీకు. ఆ పేమెంట్ కొంతమంది ఏం చేస్తారు, పేమెంట్ చేయట్లేదుగా హ్యాపీ అనుకున్న వాళ్ళు, అమౌంట్ ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ లైఫ్ లాంగ్ మీకు లోన్స్తో పని ఉంటుంది, హోమ్ లోన్తో, క్రెడిట్ కార్డ్ లోన్తో కానీ, లేదంటే కార్ లోన్తో కానీ, ఇవన్నిటితో పని ఉంటుంది అనుకున్నప్పుడు ఎవరు కూడా పేమెంట్ మిస్ చేయాలనుకోరు. అలాంటి యాప్స్ అలా బ్యాన్ చేసి పడేస్తే ఇంకా మనం పేమెంట్ చేయలేం. సో ఇది మెయిన్ ఇష్యూ అనమాట. మీ కెరీర్కి మెయిన్ ప్రాబ్లం అనేది ఈ లోన్ యాప్స్ ఇలా క్రియేట్ చేస్తాయి. అంటే లోన్ యాప్స్ ద్వారా లోన్ తీసుకోవడం చాలా వరకు ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో కొన్ని లోన్ యాప్స్ ఉంటాయి, కొన్ని లోన్ యాప్స్ అంటే ఇయర్స్ అండ్ ఇయర్స్ రన్ అవుతుంటాయి కావచ్చు, కానీ ఏ లోన్ యాప్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఎవరు చెప్పలేము. ఎందుకంటే అది చాలా చిన్న బడ్జెట్ తోటి వస్తుంటాయి, చిన్న వాళ్ళకు లోన్స్ ఇస్తుంటారు కాబట్టి దాంట్లో తీసుకోకపోవడమే బెటర్. ఇక అత్యవసర పరిస్థితులు ఎటు లేని పరిస్థితి, నాకు ఏదైనా పర్లేదు, నా అవసరం తీరాలనుకుంటే వాళ్ళ పరిస్థితి మనం చెప్పలేము. ఇక వాళ్ళ డెసిషన్, అది వాళ్ళ ఇష్టం. కాకపోతే మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ లోన్ యాప్స్కి అట్రాక్ట్ కాకుండా డైరెక్ట్గా మీరు బ్యాంకు ద్వారా తీసుకోవడం చాలా బెటరు. సో బ్యాంకులలో కూడా మీరు బ్యాంకు ద్వారా తీసుకునేటప్పుడు కూడా, లోన్ తీసుకునేటప్పుడు ఇంకొక విషయం ఆలోచించాలి. మీ సాలరీ అకౌంట్ ఏ బ్యాంకులో ఉంటే ఆ బ్యాంకులో అప్లై చేయడం కాదు. సో బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, లీస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ బ్యాంకులో ఇస్తుందని కనుక్కోవాలి మీరు. సో అన్ని బ్యాంకులు కనుక్కున్న తర్వాత ఏది బెస్ట్ ఇస్తుందో, ప్రాసెసింగ్ ఫీజు కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ఏది బెస్ట్ ఇస్తుందో ఆ బ్యాంకులో మీరు అప్లై చేసుకోవాలి. అప్పుడు మీకు లాస్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు అప్లై చేసిరు, ఒక 10 lakhs లోన్ అప్లై చేసిరు, ఒక 12% తీసుకున్నారు. వేరే బ్యాంకులో మీకు ఒక 6 months తర్వాత తెలుస్తుంది, అరే 10.5కి వచ్చేస్తుంది కదా. వేరే బ్యాంకులో అంటే 12%కు 10.5కి అంటే 1.5% డిఫరెన్స్ ఉంది. దాంట్లో మీరు ఎవ్రీ మంత్ 1.5% దగ్గర 500 నుంచి 700 ఎక్స్ట్రా పే చేస్తున్నట్టు, 1000 వరకు ఎక్స్ట్రా పే చేస్తున్నట్టు. సో అలా ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ 1000 అంటే ఇయర్లీ 12,000 ఎక్స్ట్రా పే చేస్తున్నట్టు. ఈఎంఐలో 12,000 అనవసరంగా వృధా అవుతున్నాయి కదా. సో ఇప్పుడు మనం బెస్ట్ బ్యాంక్ సెర్చ్ చేసుకొని దాంట్లో అప్లై చేస్తే 12,000 సేవ్ అవుతాయి. 5 years, అప్ టు 5 years వరకు మీ అమౌంట్ అంతా సేవ్ అవుతుంది. సో మళ్ళీ బెస్ట్ బ్యాంకులలో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, లోన్ అప్లై చేసేటప్పుడు క్లోజింగ్ ఛార్జెస్ ఉంటాయా లేవా అని చెక్ చేసుకోవాలి. సో కొన్ని బ్యాంకులు క్లోజింగ్ ఛార్జెస్ పెడతాయి. మీరు లోన్ అమౌంట్ ఎక్కువ అప్లై చేసినా సరే, లోన్ అమౌంట్ ఎక్కువ అప్లై చేసినప్పుడు క్లోజింగ్ ఛార్జెస్ 0 ఉన్న బ్యాంకులోనే అప్లై చేయాలి. సో అది తెలుసుకోవాలి ముందు. తెలుసుకున్న తర్వాతనే లోన్ ప్రొసీడ్ అవ్వాలి. ఇవన్నీ కూడా లోన్ మీరు అప్లై చేసుకునే ముందు తెలుసుకోవాలి. ముఖ్యంగా లోన్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు, సిబిల్ స్కోర్ని చెడగొట్టుకోవద్దు. సో మీకు ఏమైనా ఉంటే కనుక బ్యాంకులో విత్ డాక్యుమెంటేషన్తో అప్లై చేసుకోవడం బెటర్. బ్యాంకులో కూడా ఇన్స్టంట్ అప్రూవల్ జోలికి వెళ్ళొద్దు. మీకు ఎమర్జెన్సీ పర్పస్ ఉండి మరి నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువైనా పర్లేదు, ప్రాసెసింగ్ ఫీజు ఎంత కట్ చేసినా పర్లేదు అనుకుంటే తప్ప, ఇమీడియట్గా కావాలనుకున్నప్పుడు తప్ప, రిమైనింగ్ టైం 1 day టైం ఉంది, 2 days టైం ఉంది అంటే కనుక ఖచ్చితంగా మీరు డాక్యుమెంటేషన్ ద్వారానే వెళ్ళాలి. సో డాక్యుమెంటేషన్ ద్వారా వెళ్తేనే మీకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వస్తుంది. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా చెక్ చేసి పర్ఫెక్ట్గా ఇస్తారు. ఇదేనమాట. సో లోన్ యాప్స్ ద్వారా లోన్ అప్లై చేసుకోకండి, బ్యాంక్ ద్వారా అప్లై చేయండి. సో మీకు అన్ని విధాలుగా ప్రాఫిట్ ఉంటుంది అన్నమాట. సో ఇది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.